నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. పుష్ప 2 మూవీ 3 గంటల 15 నిమిషాల అతిపెద్ద డ్రామా అయితే అల్లు అర్జున్ అరెస్ట్ సింగిల్ డే లో జరిగిన 8 గంటల హై డ్రామా. एक फिल्म स्टार उनका बिजनेस है, पैसे लगाए पैसे कमाए, इसमें क्या लेना देना है? आपको क्या लेना देना है, मुझे क्या लेना देना है? आप बोलो, कोई रियल एस्टेट वाला है, कुछ जगह लेंगे, लेआउट बना देंगे, बेच देंगे, पैसे कमा लेंगे. ये देश के लिए जाके इंडिया पाकिस्तान के बॉर्डर कोई युद्ध कर हिंदुस्तान को जिता के तोड़ी आए, पिक्चर बनाए, पैसे कमा लिए, घर चला गया. అల్లు అర్జున్ విషయంలో తగ్గేదేలా అనేలాగా రేవంత్ రెడ్డి ధోరణి ఉంది కాబట్టి ఇంటరిమ్ బెయిల్ వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే ఉంటున్నారు. నైట్ మొత్తము చెంచల్గూడ జైల్లోనే గడుపుతున్నారు. ఢిల్లీలో డిసెంబర్ 12వ తేదీన పుష్ప 2 ది రూల్ సక్సెస్ మీట్ లో పార్టిసిపేట్ చేసి తిరిగి వచ్చిన అల్లు అర్జున్ ను డిసెంబర్ 13వ తేదీ ఉదయం చిక్కడపల్లి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ముందుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ఆయన తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెడికల్ టెస్టుల కోసము గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ డిసెంబర్ 27వ తేదీ దాకా రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉండడం ఖాయము అని చెప్పి అంతా అనుకున్నారు. సాయంత్రం 5 గంటల లోపే చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను పంపేశారు. అక్కడ కూడా చాలా పెద్ద డ్రామా నడిచింది. పెద్ద ఎత్తున జనము అల్లు అర్జున్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు, ఆయన కుటుంబ సభ్యులు అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసులు వందలాది మంది అక్కడే ఉన్నారు. సో అది కూడా అరెస్ట్ చేసింది ఫ్రైడే, నెక్స్ట్ సాటర్డే, సండే. కాబట్టి వన్స్ జైల్లోకి వెళ్తే ఈ సాయంత్రం లోపు బెయిల్ రాకపోతే 3 రోజుల పాటు, కనీసం బెయిల్ కావాలన్నా కూడా 3 రోజుల పాటు జైలు ఉండక తప్పదు అనుకునే పరిస్థితి ఉంది. ఆ తర్వాత హైకోర్టు సడన్ గా మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఆ బెయిల్ కాపీల్ని వెంటనే చెంచల్గూడ అధికారులకి ఇవ్వడానికి పోలీసులు పరుగున వెళ్లారు. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం మళ్ళీ నాంపల్లి కోర్టులో అప్లై చేయాలి అని చెప్పి హైకోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు వచ్చింది మధ్యంతర బెయిల్, ఇంటరిమ్ బెయిల్ మాత్రమే. అంతకు ముందు అల్లు అర్జున్ అరెస్టును ఆపడానికి, అరెస్ట్ అయ్యాక కోర్టుకు వెళ్లకుండా కేసు నుంచి బయటపడేలాగా చేయడానికి, కోర్టుకు వెళ్లిన తర్వాత అట్లీస్ట్ జైలుకి వెళ్లకుండా బయటపడేలాగా చేయడానికి అల్లు అర్జున్ లాయర్లు చేసిన అన్ని ప్రయత్నాలు కూడా ఫెయిల్ అవుతూ వచ్చాయి. అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ అయ్యారు అనేది అయితే తెలిసిందే కదా. డిసెంబర్ 4వ తేదీ రాత్రి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి పుష్ప 2 ప్రీమియర్ షో చూడడానికి వచ్చినప్పుడు తొక్కిస్లాట్ జరిగి రేవతి అనే మహిళ అక్కడ చనిపోవడం జరిగింది. ఆమె కొడుకు శ్రీతేజ్ సీరియస్ కండిషన్ లో ఇప్పటికీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నాడు ఆ అబ్బాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను సంధ్యా థియేటర్ నిర్వాహకుల్ని, మైత్రి మూవీస్ నిర్వాహకుల్ని, వీళ్ళ మీద కేసులు నమోదు చేశారు. డిసెంబర్ 8వ తేదీన 3 వ్యక్తుల్ని అరెస్టులు కూడా చేశారు. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఈ కేసులో 4వ అరెస్ట్. సంధ్యా థియేటర్ యజమానుల్లో ఒకరైన ఎం సందీప్ ని, సంధ్యా థియేటర్ సీనియర్ మేనేజర్ ఎం నాగరాజ్ ని, లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ జి విజయ్ చందర్ ని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసుతో మాకేమీ సంబంధం లేదు అని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది బెనిఫిట్ షో కావడం వల్ల థియేటర్తో సంబంధం లేకుండా ఎగ్జిబిటర్స్ ఆ షోని ప్రదర్శించారు అని చెప్పి థియేటర్ యాజమాన్యం వైపు నుంచి ఆ పిటిషన్లో వినిపించిన వాదన. కోర్టులో అల్లు అర్జున్ కూడా తన వాదన వినిపించారు. అంటే ఆయన లాయర్లు వినిపించారు. సినిమా చూడడానికే అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు, అంటే సినిమా చూడడానికే నేను అక్కడికి వచ్చాను కానీ తొక్కిస్లాటకు నేను కారణం కాదు అని చెప్పి తన లాయర్ల ద్వారా అల్లు అర్జున్ వాదించారు. అయితే సినిమా చూడడానికి వచ్చిన వ్యక్తి వెహికల్ ఎక్కి రోడ్ షో ఎందుకు చేశారు అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఇదిలా ఉంటే ఎవరి కంప్లైంట్ వల్ల అల్లు అర్జున్ అరెస్టు అనేది జరిగిందో ఆ చనిపోయిన రేవతి భర్త భాస్కర్ ఆసక్తికరంగా స్పందించారు. ఈ తొక్కిస్లాటతో అల్లు అర్జున్కు సంబంధం లేదు, అవసరమైతే నేను కేసు కూడా విత్డ్రా చేసుకుంటాను అని చెప్పి ఆయన స్పందించారు. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అయితే ఇంకా విత్డ్రా చేసుకోలేదు. అప్పటికే అరెస్ట్ అవ్వడము, కోర్టు రిమాండ్ విధించడము ఇవన్నీ అయిపోయాయి. కాబట్టి విత్డ్రా వ్యవహారము అనేది ఎలా ఉంటుంది, విత్డ్రా చేసుకుంటే తర్వాత ఈ కేసు నుంచి కంప్లీట్గా అల్లు అర్జున్ కానీ ఇతరులు కానీ బయటపడే అవకాశాలు ఉన్నాయి అనేది ఇంకా తెలియలేదు. అల్లు అర్జున్ మీద నమోదైన కేసులన్నీ కూడా చాలా బలమైన కేసులు. బిఎన్ఎస్ 105 సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్ కేసు. ఈ కేసు కింద నేరం కనుక రుజువు అయితే 5 నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే బిఎన్ఎస్ 118 క్లాస్ 1 కింద నేరం నిర్ధారణ అయితే కనుక 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా శిక్ష పడే అవకాశం ఉంది. కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా అల్లు అర్జున్ లాయర్ ఎస్ నిరంజన్ రెడ్డి చెప్పిన విషయాలు విని కోర్టులో ఈ సీరియస్ వాతావరణం అంతా కూడా నవ్వులమయమైంది అని చెప్పి కొంతమంది జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. That's correct, your ladyship. And in fact, the remand report says after the lady and the child fell and they were crying, police came from first floor to ground floor.
That means there were no police in ground floor. They also want to see Allu Arjun only on the ground floor. అల్లు అర్జున్ ఈ రేవతి మృతికి ఏమాత్రం కారణం కాదు అని చెప్తూ ఆ రోజు సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ టాప్ ఫ్లోర్లో ఉన్నారు, చనిపోయిన మహిళ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, పోలీసులు ఎవరు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో లేరు. ఎందుకు లేరు అంటే పోలీసులు అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాల్సిన పోలీసులు అందరూ కూడా అల్లు అర్జున్ని చూడడానికి టాప్ ఫ్లోర్కి ఎగబడి వచ్చేసారు. అందువల్లనే తొక్కిసలాట జరిగింది. కానీ దీనికి పోలీసులది బాధ్యత కానీ అల్లు అర్జున్ది కాదు, పోలీసులే అల్లు అర్జున్ని చూడడానికి ఎగబడ్డారు అని చెప్పి లాయర్ చెప్పినప్పుడు కోర్టులో అందరూ పగలబడి నవ్వుకున్నారంట. ఇదే కదా దౌర్భాగ్యము. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయలేదు. అలా చేసి ఉంటే కనుక ఆ రోజు వెహికల్ ఎక్కడానికే ఫస్ట్ అల్లు అర్జున్కి అనుమతించి ఉండకూడదు. ఎందుకంటే అంత క్రౌడ్ అక్కడ ఉన్నప్పుడు అల్లు అర్జున్ వెహికల్ ఎక్కి అందరినీ హాయ్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కసారిగా ఆయన్ని చూడడానికి వచ్చేసారు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే అలా వచ్చిన వాళ్ళలో క్రౌడ్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు కూడా ఉన్నారు అని చెప్పి. అలాగే సంధ్యా థియేటర్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఆ మూవీ హీరో హీరోయిన్ ఇతర టీం మెంబర్స్ మూవీ చూడడానికి 4-5 తేదీలో డిసెంబర్ 4th, 5th వస్తున్నారు అని చెప్పి పోలీస్ బందోబస్తు కావాలి అని చెప్పి చిక్కడపల్లి ఏసీబీకి రాసిన లెటర్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అది వైరల్ అవుతుంది. ఈ కేసులో అల్లు అర్జున్ వైపు నుంచి బలమైన ఆయుధంగా ఆ పోలీసులకు పెట్టిన ఆ రిక్వెస్ట్, పోలీసుల్ని అడిగిన ఆ పర్మిషన్ లెటర్ అనేది ఇక్కడ మారచ్చు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనకు తనకు ఏ సంబంధము లేదు అని చెప్పి హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్లో కూడా అల్లు అర్జున్ తన వాదనగా చెప్పారు. కేవలం తను వెళ్లడం వల్లే ఈ ఘటన జరిగింది అనడం సరికాదు అన్న ఆయన థియేటర్కు వస్తున్నట్లుగా ముందుగానే థియేటర్ యాజమాన్యము పోలీసులకి సమాచారం ఇచ్చింది అని చెప్పి తన పిటిషన్లో కూడా చెప్పారు. ఈ కేసు కారణంగా తన పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది అని చెప్పి ఆయన అన్నారు. అయితే ఆ పిటిషన్ అంటే క్వాష్ పిటిషన్ని అప్పుడు కోర్టు పరిగణలోకి తీసుకోలేదు, లేట్ అయిపోయింది అని చెప్పి అప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ పైన అభిమానులు ఎలా స్పందిస్తున్నారో రాజకీయ నాయకులు కూడా అదే స్థాయిలో తీవ్రంగా స్పందిస్తున్నారు. పుష్ప 2 మూవీకి మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలబడుతున్నారు. అలాగే ఇప్పుడు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే, హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం అనేది ఆ కుటుంబానికి జరిగిన నష్టము, అది ఎవరూ తీర్చలేందే. అదే టైంలో దీని మీద అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని చెప్పి కూడా ప్రకటించారు, బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుని చేయడము అనేది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమంజసము అని అడిగారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్ మీద క్రిమినల్ కేసులు బనాయించి అరెస్టు చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అన్యాయము, ఆయనకి మేము అండగా ఉంటాము అని చెప్పి ఎక్స్లో ప్రకటించారు. అలా ప్రకటిస్తూ ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు తెలంగాణ సీఎంఓ, తెలంగాణ డీజీపీని కూడా ట్యాగ్ చేస్తూ ఇలా ప్రకటించారు. సో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కూడా అల్లు అర్జున్కి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ ఆయన అరెస్ట్ని తీవ్రంగా ఖండించారు. గతంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం పేరు మర్చిపోయాను అని చెప్పి చెప్తున్న క్లిప్ ఒకటి ఇప్పుడు వైరల్ అయింది. సో తను గతంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే కక్షపూరితంగా ఇప్పుడు అరెస్ట్ చేయించారు అని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ వీడియోని ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు. అది వైరల్ అయింది. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి పేరు గుర్తుకున్నందుకు. I'd like to thank the government of Telangana, ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకున్నందుకు. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో మీడియా అల్లు అర్జున్ అరెస్ట్ మీద స్పందన అడిగితే, आपने स्टार को अरेस्ट कर लिया पब्लिसिटी के लिए. राहुल अच्छा सवाल किए. वहाँ पर वो गाड़ी में बैठकर जाके पिक्चर देख के वापस नहीं गया. गाड़ी के ऊपर आके सब लोगों को चेयर कर दे के, चिल्ला के, ये कर दे के पूरा माहौल पूरा हाथ से निकल गए. अगर अल्लू अर्जुन थिएटर में आगे पिक्चर देख लिए फिर वापस चला गया, कोई चर्चा ही नहीं होता था. गाड़ी में वो पूरा बाहर निकल के, बाहर गाड़ी के ऊपर आ जाके
पूरा माहौल को इतना ये कर दिया, कोई कंट्रोल ही नहीं था। तो इसीलिए उनको A1 नहीं बनाया, A11 बनाया बिना बोले, क्योंकि वो खुद का पिक्चर है। बहुत बार उन्होंने जो पिक्चर शूटिंग किया वो खुद ने देखा है। वो चाहे तो स्टूडियो में स्पेशल शो देख सकता है और कहीं देख सकता है। उनके लिए खुद में आजकल तो होम थिएटर भी आ गया, घर में भी देख सकता है। इस देश में सलमान खान, संजय दत्त क्यों अरेस्ट हुआ है? मतलब इस देश में आम आदमी से लेकर प्रधानमंत्री तक कॉन्स्टिट्यूशन ఈజ్ వన్ అండ్ ద సేమ్. తోటి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ మీద హీరో నాని చాలా సీరియస్గా ఎక్స్లో రెస్పాండ్ అయ్యారు. ప్రభుత్వ అధికారులు, మీడియా సినిమా వ్యక్తులకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా అత్యుత్సాహం చూపిస్తుంది. అలాంటి అత్యుత్సాహము సాధారణ పౌరుల విషయంలో కూడా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థియేటర్ ఘటన అనేది దురదృష్టకరము. మనం ఇలాంటి ఘటనల నుంచి నేర్చుకోవాలి, జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇది మనందరి తప్పు. దీనికి ఒక వ్యక్తే బాధ్యత వహించడు అని చెప్పి నాని ట్వీట్ చేశారు. ఈ మూవీ హీరోయిన్ రష్మిక మందన్న కూడా రెస్పాండ్ అయ్యారు. ఆమె ఏమంటున్నారంటే, నేను దీన్ని నమ్మలేకపోతున్నాను, ఇది జరగడము అన్ఫార్చునేట్, మొత్తం జరిగిన వ్యవహారానికి ఒకే వ్యక్తిని బాధ్యుని చేయడము అనేది కరెక్ట్ కాదు అనేలాగా రష్మిక స్పందించారు. అయితే చాలామంది ఈ కేసులో అల్లు అర్జున్, రష్మిక ఇద్దరు మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు, రష్మికను కూడా అరెస్ట్ చేయాలి కదా అని చెప్పి అడుగుతున్న వాళ్ళు, అలాంటి పోస్టులు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా అల్లు అర్జున్ వెహికల్ మీదకి ఎక్కి అందరినీ విష్ చేయడము, అది రోడ్ షో లాగా చేయడము అనే దాని మీద ఇక్కడ ఎక్కువ అభ్యంతరాలు. అలా చేయడం వల్ల ఒక్కసారిగా క్రౌడ్ వచ్చేసి తొక్కిసలాట జరిగింది అనే వాదనే ప్రధానంగా తెర మీద ఉండడం వల్ల ఆ రోజు పుష్ప టీం వచ్చింది, మిగిలిన వాళ్ళు కూడా వచ్చారు, రష్మిక వచ్చింది. సో వాళ్ళ మీద కేసు కాకుండా ప్రధానంగా అల్లు అర్జున్ చుట్టూనే ఇది నడవడానికి ప్రధానమైన కారణము అల్లు అర్జున్ వెహికల్ మీద ఎక్కి రోడ్ షో చేయడం. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయా, నిష్పక్షపాతంగా ఈ అరెస్ట్ చేశారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి బలమైన సంకేతం పంపాలి అనే ఈ అరెస్ట్ చేశారా, లేకపోతే ఇంకేదైనా పొలిటికల్ డైవర్షన్లో భాగంగా ఈ అరెస్ట్ జరిగిందా? మరోవైపు మీడియా మీద దాడి కేసులో నటుడు మోహన్ బాబుని అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబుని, అంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, మోహన్ బాబుని ఇంకా అరెస్ట్ చేయకుండా ఉంటారా అనే ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మోహన్ బాబు కనిపించట్లేదు, పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, మోహన్ బాబు పరారీలో ఉన్నారు, 5 బృందాలుగా పోలీసులు వెతుకుతున్నారు అనే వార్తలు కూడా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. మరి ఈరోజు అంటే శుక్రవారం అల్లు అర్జున్, శనివారం ఏమైనా మోహన్ బాబుని అరెస్ట్ చేస్తారా? ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు పెద్ద నటుల్ని వరుసగా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? అరెస్ట్ చేస్తే మోహన్ బాబుని జైల్లో పెడతారా? ఇలాంటి చర్చ జరుగుతోంది. అయితే మొత్తంగా ఈ వ్యవహారాన్ని డిసెంబర్ 4వ తేదీన జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఇప్పటిదాకా ఎలా చూడాలి? దీని నుంచి ఏమైనా గుణపాఠాలు నేర్చుకోవాలా? మనము ఇండస్ట్రీ ఏమైనా నేర్చుకోవాలా? ప్రేక్షకులు నేర్చుకోవాలా? సినిమా హీరోల్ని దేవుళ్ళ కంటే ఎక్కువగా ఆరాధించే అభిమానులు ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందా అని చెప్పి ఇంకొక వీడియోలో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. అల్లు అర్జున్ అరెస్ట్ని మీరు ఎలా చూస్తున్నారో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది కేవలం పొలిటికల్ అరెస్ట్. రేవంత్ రెడ్డి ఏమంటాడు, తమ్ముడు నాకేం సంబంధం లేదని ఢిల్లీలో చిట్ చాట్లో అంటున్నాడు. చట్టం తన పని చేసుకుంటుందని. మరి గురు శిష్యులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి తమ్ముడు ఓటుకు నేటు కేసులో అడ్డగా దొరికినప్పుడు మరి వాళ్ళెందుకు 5-10 సంవత్సరాలు జైల్లో పెట్టలేదు? చట్టం తన పని చేసుకుంటూ వెళ్తే చట్టం తన పని చేయట్లేదు కనుకే పొలిటికల్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉక్కుసలాట్ మీటింగ్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 2019లో పుష్కరాల్లో 23 చనిపోయారు. 2022 కందుకూరులో 8 మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ మీటింగ్ లో. 2023లో మళ్ళీ పర్మిషన్ ఇచ్చి 3 చనిపోయారు. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకైతే ఒక చట్టం, మన సాధారణ ప్రజలకైతే ఒక చట్టమా?